రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్ వైస్ చైర్మన్ గా బసవరాజు శ్రీనివాస్, పొన్నాడ సుబ్రహ్మణ్య ప్రసాదులు పదవీ బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్లోని నాగల్లోని ఓ ఫంక్షన్ హాల్లో బాధ్యతల స్వీకరణ మహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రులు శ్రీధర్ బాబు, కొండా సురేఖ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్నికైన చైర్మన్, వైస్ చైర్మన్ మంత్రి శ్రీధర్ బాబు శుభాకాంక్షలు తెలిపారు. గత ప్రభుత్వంలో బ్రాహ్మణ సంక్షేమ సంఘానికి ఎలాంటి సహాయ సహకారాలు అందలేదని కొండా సురేఖ అన్నారు. సంక్షేమ పరిషత్ కు సంబంధించిన చైర్మన్ కావాలని, వైస్ చైర్మన్ కావాలని, డైరెక్టర్లు కావాలని అనేక మంది కోరినప్పుడు చాలా మంది ఏకాభిప్రాయంతో ఒక ఆలోచన చేసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మరి మా సోదరి మరి కొండా సురేఖ గారు మంచి చేయాలనే ఒక తపనతో, మంచి ఆలోచనతో సేవా దృక్పథం ఉన్న సోదరులు బసవరాజు శ్రీనివాస్ గారిని, అదేవిధంగా సుబ్రహ్మణ్యం గారిని నియామకం చేయడం జరిగింది. చాలా మంది కూడా మరి స్వచ్ఛంద సంస్థలు పెట్టుకొని ముందుకు నడుస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ ఉన్నారు ఈ వేదిక ద్వారా. సంఘం అనేది గత ప్రభుత్వంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఏర్పాటు అయితే చేశారు, కానీ ఈ సంక్షేమ సంఘం ద్వారా బ్రాహ్మణులకు ఎటువంటి సహాయ సహకారాలు అందించిన సందర్భం లేదు.